నమస్తే అండి. నా పేరు అనుష. మాది రూపిరెడ్డిపల్లె మీ సేవ. నేనిప్పుడు మీకు మత్స్యకారుల గురించి వివరించి చెప్పాలనుకుంటున్నానండి. మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వము ఒక పథకం తీసుకొచ్చిందండి. ఆ పథకం గురించి క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నాను. అసలు మత్స్యకారులను ఎవరైనా అంటారు. మత్స్యకారులకు అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? అది ఎక్కడికెళ్ళి అప్లై చేసుకోవాలి? ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి నేను క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము పిఎం ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సాహో యోజన పిఎం పిఎంఎంకేఎస్ఎస్వై అనే ఒక పథకాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. ఇది అప్లై చేసుకున్న వారికి ఖచ్చితంగా సర్టిఫికేట్ వస్తుందండి. ఇది 18 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకునే వాళ్ళు ఎవరెవరు అనంటే ఖచ్చితంగా మనకి చేపలు పట్టేవారు, చేపలు అమ్మేవారు, చేపలు ఒక కాడ నుంచి వెళ్ళి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసేవారు, ఒక కాడ కొనుక్కొని ఇంకో కాడికి అమ్ముకునేవారు, ప్లస్ గ్రూపుల వారు కూడా అప్లై చేసుకోవచ్చండి. అంటే ఒక 10 మంది గ్రూప్గా కలిసి గ్రూప్ అయినాం మేము అంటారు కదా, అలాంటి వారు, ప్లస్ కంపెనీస్ ఏ కంపెనీ ఇవి చేపలు చిన్న చిన్న పిల్లలను తయారు చేస్తాయి, ప్లస్ ఐస్ తయారు చేస్తాయి, ఫుడ్ తయారు చేస్తారు, ప్లస్ ఒక నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇలా ఏదైనా చేసేవారు ప్రతి క్యాస్ట్ వారు చేపలు పట్టే ప్రతి క్యాస్ట్ వారు చేపలను అమ్మేవారైనా చేపలది ఏ వర్క్ చేసేవారైనా ఓన్లీ ముదిరాజులే కాకుండా ఏ క్యాస్ట్ వారైనా కూడా నేను సపోజ్ ఒక క్యాస్ట్ అండి, ముదిరాజును కాదు వేరే క్యాస్ట్, కానీ నేను చేపలు పడుతున్నాను. చేపలు పట్టినప్పుడు ఆ సర్టిఫికేట్ నేను అప్లై చేసుకోవడానికి అర్హురాలను అన్నమాట. అట్లా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఈ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకోవడానికి ఎక్కడికి సిఎస్సి సెంటర్కి వెళ్ళాలండి. వెళ్ళేటప్పుడు క్యాండిడేట్ కంపల్సరీ వెళ్ళాలి. సరే క్యాండిడేట్ లేకున్నా ఆధార్ కార్డుకి సెల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆధార్ పక్కా అప్డేట్ అయి ఉండాలి. ఆధార్ కార్డు ఎందుకు అప్డేట్ అయి ఉండాలంటే తెలంగాణ వారికి తెలంగాణ కొంతమందికి తెలంగాణ జిల్లాలు మారినాయి, మండల్స్ మారినాయి, తెలంగాణ రాలేదు, ఆంధ్రప్రదేశ్ ఉంది ఇంతకుముందుకు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఉండాలి, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అయి ఉండాలి. ఎందుకు అంటే ఇంతకుముందుకు మేము పిఎం విశ్వకర్మ లోన్స్ అప్లై చేసామండి. అందులో కూడా మత్స్యకారులకు లోన్స్ ఉన్నాయి. పిఎం విశ్వకర్మ వాళ్ళకి మత్స్యకారుల లోన్స్ అప్లై చేసేటప్పుడు ఎనీ లోన్ పిఎం విశ్వకర్మలో ఏ లోన్ అప్లై చేసేటప్పుడైనా కూడా అంతకుముందుకు ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తోటే అప్లై చేసిళ్ళు చాలామంది. అప్లై చేసేసరికి బ్యాంకుకి వచ్చేసరికి మీది తెలంగాణ కదా, మీ డిస్టిక్ మారింది, మీ మండల్ మారింది, ఆధార్ కార్డ్ అప్డేట్ లేదు, అది ఆన్లైన్లో తీసుకోవట్లేదు, అక్కడ తెలంగాణ చూపించట్లేదు, ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది. కాబట్టి అట్లా చాలామంది రిజెక్ట్ అయినాయి పిఎం విశ్వకర్మ అప్లై చేసిన వాళ్ళవి. ప్లస్ పిఎం విశ్వకర్మ అప్లై చేసుకున్న వాళ్ళు చాలా వరకు లోన్స్ అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ అని లేదని అంటున్నారు మేడం, తెలంగాణ అని రావాలన్నట, అందుకే నా లోన్ మాఫీ ఇట్లా రిజెక్ట్ అయింది మేడం అని చాలామంది వచ్చి మళ్ళీ నాకు రిటర్న్ చెప్పారు. అందుకోసమని ఖచ్చితంగా ఫస్ట్ ఆధార్ని అప్డేట్ చేయించుకోండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆధార్ని అప్డేట్ చేసుకోవాలని చెప్తుందండి చాలా రోజుల నుంచి వెళ్ళి. దానికి లాస్ట్ డేట్ కూడా పెట్టారు. ఆధార్ని అప్డేట్ తెలంగాణకి అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ అయ్యాక ఆధార్ కార్డుకి సెల్ నెంబర్ పక్కా లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకి ఏ సెల్ నెంబర్ లింక్ అయిందో ఆ సెల్ నెంబరు, క్యాండిడేట్, సరే క్యాండిడేట్ ఉంటే తంబేయచ్చు, క్యాండిడేట్ లేకుండా వాళ్ళ ఫాదర్ ఎవరైనా తీసుకొని వెళ్ళినా ఓటీపీ ద్వారా కూడా చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ విషయంలో కూడా కొంతమంది చాలా పొరపాటు చేస్తున్నారండి. ఏంటంటే సపోజ్ మాది ఏపీజీబీ బ్యాంక్ అండి. మా గ్రామానికి లింక్ ఉన్న బ్యాంకు ఏపీజీబీ బ్యాంకు. చాలామంది ఏం చేస్తారు, పరకాల ఎస్బీఐ బ్యాంక్ ఉంది నాకు అకౌంట్, అదే పెడతాను అని అట్లా పెడతారండి. ఏ లింకు బ్యాంక్ ఉందో అది పెట్టండి. బ్యాంక్ అకౌంట్ వర్క్ చేస్తుందా లేదా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ పెట్టినాక ఆ బ్యాంకు పనిచేయక అట్లా కూడా కొంతమంది రిజెక్ట్ అయ్యాయి పిఎం విశ్వకర్మలో. అందుకోసం అనేసి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఇది అప్లై చేస్తారండి. అప్లై చేసినాక ఈ సర్టిఫికేట్ వస్తుందండి. ఎవరికి మత్స్యకారులు ఎవరో అయినా చేపలు పట్టేవారికి ఇలా వస్తుందండి సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ వచ్చాక దీన్ని మంచిగా లామినేషన్ చేసుకొని పెట్టుకోండి. ఇది ముందు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందండి ఈ సర్టిఫికేట్ వచ్చింది కదా, ఈ సర్టిఫికేట్ వచ్చినాక మరి మేము ఏం చేస్తాము అని అంటారు కదా చాలామంది. ఈ సర్టిఫికేట్ మనం చనిపోయినా మనకి ఇన్సూరెన్స్గా వర్తిస్తుంది. ప్లస్ చిన్న చేపలను పట్టి అవి పెంచుతారు కదండి, పెంచినప్పుడు చాలా చేపలు చనిపోతాయి. చనిపోయినప్పుడు నాకు చేపలన్నీ చనిపోయినవి, ఇగో నేను ఇది వ్యాపారం చేస్తున్నా అని సర్టిఫికేట్ చూపించుకుంటే దానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. మీరు ఏ వర్క్ చేసినా చేపల వ్యాపారంలో ఎలాంటి వర్క్ చేసినా కూడా మనకు ఏ ఇన్సూరెన్స్కైనా కూడా ఈ సర్టిఫికేట్ అనేది మీకు ముందు చాలా ఉపయోగపడుతుందండి భవిష్యత్తులో. అందుకోసం అనేసి ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేస్తారు, చేసినాక లామినేషన్ చేసుకొని జాగ్రత్త దాచుకోండి. ఇంకోటి ఏంటంటే
మనం పిఎం విశ్వకర్మలో లోన్స్ ఇచ్చారు కదా, లోన్స్ ఇచ్చేటప్పుడు మత్స్యకారులు ఎవరికైనా కూడా లోన్స్ ఇచ్చేటప్పుడు అందులో 3 లక్షలు లోన్ ఇచ్చారండి. 3 లక్షలు లోన్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి 3 లక్షలకి 3 లక్షలు మళ్ళీ కట్టాలి, కాకపోతే తక్కువ వడ్డీతో. కానీ ఇందులో లోన్స్ ఇచ్చేటప్పుడు ఈ మత్స్యకారులకి కేంద్ర ప్రభుత్వం కొంచెం నిధులు విడుదల చేశారండి. ఇది అప్లై చేసుకున్నాము, మనకు మత్స్యకారులది సర్టిఫికేట్ వచ్చింది కదా, సర్టిఫికేట్ వచ్చినాక మనం లోన్కి అప్లై చేసామండి. లోన్కి అప్లై చేస్తే లోన్ వచ్చింది అనుకోండి, 1 లక్ష రూపాయలు లోన్ వచ్చింది అనుకోండి, 1 లక్ష రూపాయలకి 60,000 కట్టాలటండి, 40,000 సబ్సిడీ. 40,000 కట్టనవసరం లేదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారు కదా, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చేపలు పట్టేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుందటండి. అంటే సరే నేను చేపలు పడుతున్నాను అప్లై చేసుకోగానే కాదు, కంపల్సరీ ఎంక్వైరీ ఉంటుంది. గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి అట్లా ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ ఎంక్వైరీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మహిళలు మాత్రము ఈ లోన్కి అప్లై చేసుకుంటే 60,000 సబ్సిడీ అయ్యి 40,000 కట్టాలటండి. అంటే 60,000 సబ్సిడీ విషయంలో కట్టనవసరం లేదన్నమాట, మనకు సబ్సిడీ వస్తుంది కాబట్టి చాలా మంచి అవకాశమే అండి. ఒకవేళ ఈ సర్టిఫికేట్ వచ్చినాక లోన్ తీసుకోకున్నా కూడా సర్టిఫికేట్ మన చేతిలో ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఇన్సూరెన్స్ పరంగా కూడా యూజ్ అవుతుంది. అందుకోసం అనేసి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అప్లై చేసుకొని దగ్గర పెట్టుకోండి. సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ అయినా, సిఎస్సి సెంటర్ అయినా, మీ సేవ అయినా ఖచ్చితంగా ఈ సిఎస్సి సెంటర్లో చేస్తున్నారండి. మీరు వెళ్ళేటప్పుడు ఇవి తీసుకొని వెళ్ళి సిఎస్సి సెంటర్లో ఆన్లైన్ చేసుకోండి. చేసుకున్నాక ఈ సర్టిఫికేట్ తీసుకొని లామినేషన్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఇలాంటి ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకున్నప్పుడు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.